నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. ఇక వార్తల వివరాలు చూస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందక బలవన్మరణం చెందిన విశ్రాంత ఉద్యోగులకు నివాళి ఘటించారు. బుధవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో కొవ్వొత్తులు వెలిగించి మరణించిన వారి కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘాధ్యక్ష కార్యదర్శులు కేశవరెడ్డి, ప్రకాశ్రావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. ఈ కారణంగా ఏళ్ల తరబడి అవసరాలకు డబ్బులు అందక అనారోగ్యాలకు గురవుతున్నవారు, ఇళ్లు వదిలి వెళుతున్నవారు, బలవన్మరణాలకు పాల్పడుతున్నవారు ఎంతోమంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 21వ చట్టం ప్రకారం ప్రతి వ్యక్తి జీవించే హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. న్యాయస్థానాలు అనేక పర్యాయాలు విశ్రాంత ఉద్యోగులకు వెంటనే వారి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ తీర్పులు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో కోర్టు తీర్పులు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కేశవరెడ్డి, ప్రకాశ్రావులతో పాటు సంఘ నాయకులు రామిశెట్టి సుబ్బారావు, డి కృష్ణయ్య, బి దాసు, నరసయ్య, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బెనిఫిట్స్ అన్ని ఖచ్చితంగా ఎమ్మటే రిలీజ్ చేసి ఆ కుటుంబాలు ఆదుకోవాలని, చనిపోయిన వారి కుటుంబాలు కూడా ఆదుకోవాలని మన పెన్షనర్స్ ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. కేశవరెడ్డి గారు అలాగే ప్రియమైనటువంటి సోదరులు అందరూ కూడా అభివృద్ధి ఈ రోజున జిల్లాలో ఈ కార్యక్రమం నడుస్తుంది. అలాగే జిల్లా మొత్తం సత్తుపల్లి మండలంలో కూడా ఈ కార్యక్రమం నడుస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ మధ్యన గవర్నమెంట్ చేసేటువంటి ప్రక్రియ ఏమాత్రం బాగలేదు. 2024 మార్చి తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి ఆ విశ్రాంతి ఉద్యోగులకి ఏమాత్రం కూడా గ్రాట్యుటీ కానీ, అలాగే జీపీఎఫ్లు కానీ, అలాగే లీవ్స్ కానీ ఎటువంటి ప్రయోజనం కూడా ఇంతవరకు రాలేదు. గవర్నమెంట్ మాత్రం 700 కోట్లు నిధులు చేసి ప్రతినిధులు ఇంతవరకు ఏమీ కూడా నిలవలేదు. జూన్ 5న మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులందరూ కూడా హామీ ఇచ్చారు. ఇంకేముంది, మీకు అందరూ కూడా అన్ని పనులు చేసి పెడతాం, బిఏలు ఇస్తాం, పిఆర్సీ ఇస్తామని చెప్పి అన్నారు. కానీ అన్నీ కూడా బోటకాలే, ఏది కూడా నిజం కాలేదు. ఆ రోజున ఏమన్నారంటే నిరసన చేశారంటే 206 యూనియన్స్ అన్ని కూడా కలిసి బస్సు యాత్రలు అని చెప్పని, నిరసన కార్యక్రమం అని చెప్పని రెడీ అయిన సందర్భంలో ఈ మంత్రివర్గ ఉపసంఘం వచ్చి మనల్ని ఆఫ్ చేశారు. దాంతో మీకు అందరూ కూడా హెల్త్ కార్డు కూడా వారం రోజులు ఇస్తామని చెప్పన్నారు. హెల్త్ కార్డు ఏమాత్రం కూడా వారం కాదు, ఇప్పుడు 2 నెలలు తగ్గిపోయారా, ఇంతవరకు ఏమీ కూడా హెల్త్ కార్డు కూడా ఏం రాలేదు. అలాగే గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఏది ప్రకటించలేదు. ఒక డిఏ మాత్రం ప్రకటించి వచ్చే నెలలో 6 నెలలు పోయినా ఇంకో డిఏ ఇస్తామని చెప్పి అన్నారు. అన్ని కూడా ఏది కూడా ప్రయోజనం కొనుక్కు వచ్చేది ఏం లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఏదైనా సరే మాట నిలబెట్టుకోవాలి. సత్వరమే మనందరం కూడా ఐక్యంగా ఉండి నిరసన తెలియజేస్తే మనకు రావాల్సినటువంటి బకాలన్నీ కూడా ఖచ్చితంగా సంపాదించుకోవాలి. అలాగే పెన్షనర్స్కి రావాల్సిన బెనిఫిట్స్ రాలేక కొంతమంది చనిపోయారు. అందులో ఉపాధ్యాయులు ఉన్నారు, రిటైర్డు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, అలాగే ఎండిఓ గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా నానా రకాలుగా సఫర్ అయ్యారు. కొంతమంది బెనిఫిట్స్ వస్తాయని చెప్పని హౌస్ లోన్స్ అని, మ్యారేజ్లని, ఇల్లు అని, ఇలాగ రకరకాల హాస్పిటల్స్ అని చెప్పని రకరకాల మానసికంగా, అలాగే శారీరకంగా, అలాగే ఆర్థికంగా కూడా నానా రకాలుగా బాధలు పడి గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ లేక చాలా బాధపడి కొంతమంది చనిపోవడం జరిగింది. దీనికి కారణం గవర్నమెంటే. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ కళ్ళు తెరిచి వీళ్ళకి పెన్షనర్స్ ఎవరైతే రిటైర్ అయ్యారో అందరూ కూడా పూర్తిగా బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని మనం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగుల బెనిఫిట్స్ హెల్త్ కార్డులను 5 ఇంప్లిమెంట్ మంజూరు చేసి పెన్షన్ కలపాలి. బచానే